హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎల్లిపాయ కారం. అందుకు మనం 2 ఇంచెస్ ఆఫ్ డ్రై కోకోనట్ తీసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కోకోనట్ వేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. జీరా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. వేసుకొని లైట్గా క్రష్గా క్రోట్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది అందులో మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. మొత్తం అందులో కలుపుకున్నాక ఓన్లీ ఫ్రై చేయొద్దు, జస్ట్ ఒకసారి కలుపుకోవాలి అంతే. కలుపుకొని టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని అంతే, రెడీ అయిపోయిందండి వెల్లిపాయ కారం. మనం హాట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని హాట్గా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.